అమరావతి రాజధానిపై కొందరు కావాలనే విషయం కాకుతున్నారని, అలాంటి వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరుగుతున్న అలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు శనివారం రాత్రితో ముగిశాయి. చివరి రోజు ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు, మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు తదితరులతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు, అలపాటి శివరామకృష్ణయ్య విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎడ్ల బల ప్రదర్శన పోటీలో పాల్గొన్న ఎడ్ల యాజమాన్లకు జ్ఞాపికలు, బహుమతులు అందించారు. ఎమ్మెల్యే ఎరపతినేని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలిపారు. అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడారు. వారం రోజుల ఎడ్ల పోటీలు దిగ్విజయంగా జరుపుకున్నామని తెలిపారు. ఎడ్ల బల ప్రదర్శన రైతులకు ఎంతో ఇష్టమని, పోటీలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు మాట్లాడారు. ఎడ్ల పోటీల ఆఖరి రోజు అలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు కావడం సంతోషకరమని, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గత 9 సంవత్సరాలుగా ఎడ్ల పోటీలు విజయవంతంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఎమ్మెల్యే నక్క ఆనందబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆఖరి రోజున శనివారం సీనియర్స్ విభాగంలో ఉదయం నుండి మొదలైన పోటీలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. పోటీల ముగింపు కార్యక్రమంలో విజేతలైన ఎడ్ల జతల యజమానులకు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆయన సతీమణి మాధవి, వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. సీనియర్ విభాగంలో సుంకి సురేంద్రారెడ్డి, హుజూర్ నగర్ తెలంగాణ జత ప్రథమ స్థానంలో నిలిచింది. వీటి యజమానికి బుల్లెట్ బైక్ ను అందించారు. పర్వతనేని రాజశేఖర్, బిర్యానీ జంక్షన్ కాలిఫోర్నియా జత ద్వితీయ స్థానం, మార్తల చంద్ర ఓబుల్ రెడ్డి, చౌటిపల్లి కడప జిల్లా జత 3వ స్థానంలో నిలిచాయి. విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు పోటీలను విజయవంతం చేసేందుకు కృషి చేసిన వివిధ కమిటీలను సత్కరించారు. అంతకుముందు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవ వేడుకలను ఈ పార్టీ నాయకులు ఘనంగా జరిపారు. తెనాలి నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో 66 కేజీల భారీ కేక్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆయన సతీమణి మాధవి, వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు కలిసి కేక్ ను కట్ చేశారు. జ్ఞాపకార్థం 10 సంవత్సరం కూడా తెనాలిలో చాలా కన్నుల పండుగ. అందులో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించి ఈరోజు మా మిత్రులు ఆవిర్భావ రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం కూడా చివరి రోజుగా మరి నిర్వహిస్తూ ఉంటాం. అది కూడా చాలా ప్రత్యేకత. అయితే రాజు దేశానికి వెన్నుముకని చెప్పుకునే పరిస్థితుల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రదర్శనలు రైతుల్లో చాలా ఉత్సాహం, అదేవిధంగా ఒక ప్రోత్సాహం కూడా మనకి కనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ మిస్ కాకుండా ఇంత పెద్ద జరగడం అనేది చాలా సంతోషం. మరి 94లో మరి ఇద్దరం ఒకేసారి శాసనసభ్యులుగా అయిన తర్వాత ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇప్పుడు కూడా కలిసిమెలిసి ముందుకెళ్తా ఉన్నాం. అందుకే ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏ విధంగా అభివృద్ధిలో ముందుకెళ్తుందో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనం చూస్తే రాజకీయంగా వేదిక కాకపోయినా అమరావతి విషయంలో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని విషయంగా పరిశీలించి మనం అప్రమత్తంగా ఉండి చూస్తూ ఒకసారి మిత్రులు కాలపాటి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో ఈ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినమైనటువంటి మార్చి 29 నుంచి ఈరోజు ఏప్రిల్ 4 ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం అయినటువంటి ఈరోజు వరకు ఈ వారం రోజులు కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమాలు ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని. దీనిలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ వారం రోజులు వీక్షించినటువంటి వేలాది మంది వీక్షకులు, అదేవిధంగా పార్టిసిపేట్ చేసినటువంటి ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎడ్ల జతల యజమానులు కానీ,
అదేవిధంగా వ్యవసాయ ప్రదర్శనలో పశుపాల ప్రదర్శనలో పాల్గొన్నటువంటి పార్టిసిపెంట్స్ కానీ అందరికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి విచ్చేసినటువంటి అతిథులు వారం రోజులు ప్రతిరోజు రాష్ట్ర మంత్రివర్యుల దగ్గర నుంచి అనేక మంది ప్రజాప్రతినిధులు ఇతర నామినేటెడ్ ఎవరైతే పదవుల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు అనేక మంది విచ్చేశారు వారం రోజులు. వారందరికీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ప్రత్యేకంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం రోజున ఈరోజు చాలా ఉదయం నుంచి కూడా పార్టీ అభిమానులు కానీ వారి శ్రేయోభిలాషులు కానీ బంధుమిత్రులు కానీ అందరూ కూడా వారి జన్మదిన వేడుకల్లో ఉదయం నుంచి పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు కార్యక్రమాలు కూడా ఆఖరి రోజు విపరీతమైనటువంటి రద్దీతో ప్రజలు కూడా ఎక్కువ మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.